హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే మగ్గం వర్క్ లుక్ వచ్చేలాగా నార్మల్ నీడిల్తో ఒక ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది చేశాను. అది ఎలా అనేది చేశానో మీకు ఫుల్గా వీడియో అనేది షేర్ చేస్తున్నా. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎప్పుడు చేసే డిజైన్ కాకుండా ఈసారి ఈ ఫ్లవర్కి వచ్చేసరికి నేను కొంచెం డిఫరెంట్ స్టిచ్ అనేది యూజ్ చేశాను. మీరు క్లియర్గా చూడండి. ఫస్ట్ అయితే ఇలా నీడిల్లోకి 2 వరుసల దారాన్ని ఎక్కించుకుని అప్పుడు 4 వరుసలు కలిపి ముడి వేసేసారనుకోండి. అంటే 2 వరుసలు కలిపి ముడి వేసేస్తే 4 దారాలు అవుతాయి కదా. ఇప్పుడు ఇలా నీడిల్ అనేది పైకి తీసుకున్న తర్వాత పైన కూడా కొంచెం క్లాత్లోంచి ఇలా పైకి తీసేయాలి. తర్వాత నెక్స్ట్ లైన్‌కి అంటే ఫస్ట్ వేసిన లైన్‌కి మనం నీడిల్ అనేది పై నుండి దారం అవసరం లేదు. కానీ దీనికి మాత్రం పైనుండి దారం అనేది తీయాలి. అలా అనమాట. ఒకటొచ్చేసరికి నీడిల్ దారం కిందకే ఉంటుంది. ఒకటొచ్చేసరికి నీడిల్ పైనుండి మనం దారం వేస్తాము. ఇది నేను చెప్పే కంటే కూడా మీకు అలా చూస్తేనే క్లియర్‌గా అర్థమవుతుంది. అందుకని నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా వేస్టే అనమాట. అంటే చూస్తేనే అంత క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మనం ఈ ఫ్లవర్ అంతా ఫిల్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసరికి దీన్ని హై అండ్ లో స్టిచ్ అంటారు. అండ్ ఇది వచ్చేసరికి ఫ్లవర్ అంతా కూడా ఒకే షేప్లో కాకుండా ఇలా కొంచెం అంటే ఈ పెటల్ వచ్చేసరికి ఇలా హై అండ్ లోలా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి మగ్గం వర్కులు ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తారు. మనం నార్మల్ నీడిల్తో ట్రై చేస్తే మాత్రం ఇంతకు మించి అంటే బాగా రాదు అని అనుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. అంటే 2-3 సార్లు నార్మల్ క్లాత్ పైన ప్రాక్టీస్ చేసి తర్వాత ఇక్కడ చేస్తున్నాను అనమాట. అందుకే కొంచెం అటు ఇటుగా వచ్చింది. అండ్ నేను ఇదే వీడియోలో మీకు ఇంకొకటి డిజైన్ కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు ఈ ఫ్లవర్కి ఇలా కుట్టడం రాకపోతే కనుక మీరు ఇంకొక స్టిచ్ అనేది చూపిస్తాను అన్నాను కదా, ఆ స్టిచ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్లవర్ వరకు. అండ్ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు కొంచెం స్లోగా పెట్టాను. తర్వాత అంతా కూడా ఫాస్ట్గా చేసేసాను. అండ్ అలవాటు అయితే ఇది ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఏదైనా సరే. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ తర్వాత నెక్స్ట్ పెటల్కి మీరు కిందకి దారం దించేసి తర్వాత మళ్ళీ పైకి ఎక్కించుకోవడం ఇలా ఏమి ఉండదు. ఇదే కంటిన్యూ చేసుకోవాలి. కొంచెం క్రాస్గా వేసుకుంటే మీకు పెటల్కి మధ్య కొంచెం గ్యాప్ అనేది కనపడి అంటే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఒక్కొక్క పెటల్కి వేరు పెటల్స్ ఇందులో ఒక 5 పెటల్స్ ఉన్నాయి అని మీకు దానివల్లే ఒక డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అందుకని క్లియర్గా మీరు పూర్తిగా చూసిన తర్వాత మీరు వెళ్ళి డిజైన్ చేసుకున్నారు అనుకోండి మీ బ్లౌజ్కి, మీరు పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. అలాగే మన ఛానల్లో చూసిన డిజైన్తో మన సబ్స్క్రైబర్ ఒకరు ఒక బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకున్నారు. నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేశారు. నేను ఇక్కడ పక్కన ఫోటో అనేది యాడ్ చేస్తాను చూడండి. నాకు తెలిసి నాకంటే కూడా తనే బాగా కుట్టారేమో అనిపించింది వీడియో ఆ ఫోటో చూసిన తర్వాత. ఇక్కడ పక్కనే యాడ్ చేస్తాను చూడండి. తన పేరు ప్రియాంక. నాకు ఫుల్ నేమ్ ఏం తెలీదు, జస్ట్ ప్రియాంక అని తెలుసు, అందుకనే మెన్షన్ చేస్తున్నా. అండ్ తర్వాత ఇక్కడ మిడిల్లో చూసారా ఫస్ట్ ఒక బీడ్ అనేది కుట్టుకున్నాను. ఇది 3mm బీడ్. ఆ తర్వాత దాని చుట్టూరు ఎన్ని బీడ్స్ పడతాయో చూసుకుని దాని చుట్టూరు కూడా ఇలా బీడ్స్ అనేవి స్టిచ్ చేసేసాను. ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ముందర వీడియోస్ అనేవి చూసి ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది. నేను ఇవి కూడా చాలా డీటెయిల్గా స్లోగా పెట్టాను అనుకోండి, వీడియో మరీ లెంతీ అయిపోతుంది. అప్పుడు మీరు కూడా అంత టైం ఎందుకు అన్నట్టుగా ఉంటుంది కదా ఈ డిజైన్కి. అందు గురించనే నేను చాలా వరకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం వీడియో అనేది షేక్ అవుతుంది కదా, ఎందుకంటే నేను ఇది స్టాండ్కి పెట్టలేదు. చెప్పాను కదా ఇది ఆల్రెడీ స్టిచ్ చేసేసిన బ్లౌజు. దానివల్ల ఇలా హ్యాండ్తో పట్టుకుని కుట్టడం వల్ల మీకు అంటే కొంచెం షేక్ అవుతుంది. అండ్ తర్వాత ఇది ఎప్పుడు చెప్పే ప్రొసీజరే. ఒక 4 బీడ్స్ అనేవి తీసుకున్నాను, ఇక్కడ కట్ బీడ్స్. అవి కిందకి దించేసి నీడిల్ అనేది ఒక 2 బీడ్స్ ముందర నుండి మళ్ళీ ఆ ఫ్లో అనేది అలా వెళ్తూ ఉంటుందన్నమాట. అలా చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఈ కర్వలు 2 కూడా నేను ఈ విధంగా చేసేసాను. తర్వాత ఇక్కడ మొత్తం ఎన్నైతే లీఫ్లు ఉన్నాయో ఆ లీఫ్స్ అన్నీ కూడా మీరు ఇలా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి జరీ థ్రెడ్తో. ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి నేను మొత్తం అంతా కూడా చూపించలేదు. జస్ట్ ఏమేమి చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. అండ్ తర్వాత నేను చెప్పింది ఈ ఫ్లవరే. ఒకవేళ మీలో ఎవరికైనా ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఫస్ట్ చూపించిన ఫ్లవర్ రాకపోతే సేమ్ ఇదే కుట్టుతో మీరు ఆ ఫ్లవర్ కూడా ఫిల్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఏం లేదు, జస్ట్ మీకు చైన్ స్టిచ్ అంటే వేయడం వస్తే సరిపోతుంది, అదే అనమాట. నేను చెప్పనవసరం లేదు, మీకే అర్థమైపోతూ ఉంటుంది చూస్తే క్లియర్గా. అండ్ నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైతే వర్కులు చేస్తున్నారో వాళ్ళు కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, యాంకర్ థ్రెడ్ అంటారు, అది యూజ్ చేయండి. ఎందుకంటే సిల్క్ థ్రెడ్ అనేది అస్తమాను కూడా ఉచ్చులు పడిపోతూ ఉంటుంది మెల్లిగా. అంటే దాన్ని కూడా గట్టిగా లాగేస్తే తెగిపోతూ ఉంటుంది దారం అనేది.
దాని గురించి మీరు ఏం చేస్తారంటే ఇలా నిదానంగా కూడా చూసుకుంటూ అసలు ఎక్కడ లూజ్ ఉంది, ఎక్కడ టైట్ ఉంది, ఏ దారం పట్టుకుని లాగితే అనేసి మనం ఎన్ని పెటలు వేసుకున్నామో అన్నిటిల్లోనే అన్ని చిన్న చిన్నగా దారాలు లాక్కుంటూ చూసుకోవాలి. ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. అందుకే నేను ప్రతి చిన్న విషయం చెప్పేది అంతా చూడమని చెప్తాను. డిజైనే కదా అని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు కొన్ని టిప్స్ అనేవి మీరు మిస్ అయిపోతూ ఉంటారు. ఈ విధంగా మొత్తం ఈ ఫ్లవర్ అంతా కూడా ఫిల్ చేసేసుకోవాలి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా లైక్ అనేది చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల ఏంటంటే మన వీడియో అనేది ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు టైం ఉన్నప్పుడే చూడండి. మీరేంటంటే బిజీగా ఉండి వీడియో ఆన్ చేసి వదిలేసి తర్వాత చూద్దాంలే అనుకుంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వదనమాట. అంటే అంటే పెద్ద ఏమీ లేదు ఈ వీడియోలో అన్నట్టు అయిపోతుంది. అందుకని మీకు టైం ఉన్నప్పుడే పూర్తిగా చూడండి వీడియో అనేది. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఈ వీడియో అంతా తీసేదానికి. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి మా మదర్‌ది. ఇది స్టార్ట్ చేసి దగ్గరగా 3 మంత్స్ అవుతుంది. నేను పక్కన పెట్టేశాను నాకు ఖాళీ లేక. అంటే మధ్యలో ఈలోపు మన సబ్స్క్రైబర్ అడిగిన వీడియోస్ అవి చేస్తూ ఉన్నాను నేను. ఆల్రెడీ నేను వీడియోస్‌లో కూడా మెన్షన్ చేస్తున్నాను కదా! నేను ఏ వీడియో చేసినా కూడా ఎవరైనా అడిగితే పలానా వాళ్ళు అడిగారు అనేసి చెప్తున్నాను కదా! అలా. అండ్ ఇక్కడ వచ్చేసరికి కింద లీఫ్ వచ్చేసరికి నేను ఏదైతే ఫస్ట్ ఫ్లవర్ యూజ్ చేశానో అంటే ఏ థ్రెడ్ అయితే యూజ్ చేశానో అదే థ్రెడ్తో ఇక్కడ లీఫ్ అనేది డిజైన్ చేస్తున్నాను. ఇది కూడా చాలా సింపుల్. మన వీడియో అంటే నేను ఇప్పుడు స్టిచ్ చేసే ప్రతి స్టిచ్ కూడా ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి. మీరు ఒకసారి చూసారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది నేను అలా స్టిచ్ చేస్తున్నాను ఏంటి అనేది. చాలా క్లియర్గా ఉందని అనుకుంటున్నాను నేనైతే. అలాగే ఇక్కడ ఏంటంటే నేను కట్ బీడ్స్ కూడా యూజ్ చేశాను. అండ్ థ్రెడ్ వర్క్ కూడా యూజ్ చేశాను. అంటే ఇది కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునేది కదా, వేసుకునేది కదా, దాని గురించి మరీ బీడ్స్ ఎక్కువగా ఉంటే హెవీ అయిపోతుంది అనిపించింది. అండ్ నేను ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే అది వెంటనే ఫినిష్ చేసేయాలి. లేదంటే ఏమవుతుందంటే అలా నెగ్లెక్ట్ చేసేస్తాను. దానివల్ల ఏంటంటే ఇది అలాగే 3 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను మేలోనే ఎప్పుడో. అప్పుడు తర్వాత ఇంకా మిగతా వర్క్స్ అవి నాకు కొంచెం ఉండడం వల్ల ఇది పక్కన పెట్టేశాను. ఇదైతే అసలు ఇంకా తర్వాత స్టిచ్ చేయాలనిపించట్లేదు. ఎందుకంటే వేరే డిజైన్స్ చేశాను కదా! మళ్ళీ దీని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదనమాట. అందుకే ఏదైనా మీరు స్టార్ట్ చేశారంటే దాన్ని వెంటనే పూర్తి చేసేయండి. అదే బెస్ట్. తర్వాత ఇంట్రెస్ట్ రాదనమాట మనకి మళ్ళీ ఇదే డిజైన్ అనేది చేయాలి అంటే. అండ్ తర్వాత ఇక్కడ 2 లీఫ్లు అనేవి ఉన్నాయి కదా! వాటికి మనం జర్దోసి అనేది స్టిచ్ చేస్తున్నాము. జర్దోసి ఆల్రెడీ ఫస్టే కట్ చేసి పెట్టుకోండి. మీరు ఎంత లెంత్‌లో అయితే కుట్టుకోవాలనుకుంటున్నారో. తర్వాత దాన్ని ఇలా నీడిల్‌లోకి ఎక్కించేసుకొని ఇంకొక సైడ్ అనేది కిందకి దించేసుకోవాలి అంతే. చాలా ఈజీగా ఉంటుంది. నేను చూపించేవన్నీ కూడా బిగినర్స్ అంటే ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలాంటి వర్క్సే నేను అన్నీ చూపిస్తాను. అలాగే నేను కూడా అనుకున్నా అసలు నా డిజైన్స్ ఎవరైనా ట్రై చేస్తున్నారా అన్న డౌట్ వచ్చింది. కానీ మన సబ్స్క్రైబర్ ఫోటో పెట్టంగానే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అసలు. చాలా బాగా స్టిచ్ చేశారు. నేను చేసిన దానికంటే తను చేసింది నాకు బాగా నచ్చింది. తను డిజైన్ ఇంప్లిమెంట్ కూడా చేసుకుంది. అందుకే నేను పక్కన అయితే ఫొటోస్ యాడ్ చేస్తూ ఉంటాను చూడండి. తను చేసింది చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇంకొక 2 లీవ్స్ ఉన్నాయి కదా, అటు సైడ్ ఇటు సైడ్. వాటికి వచ్చేసరికి నేను కట్ బీడ్స్ యూజ్ చేస్తున్నా. ఈ కట్ బీడ్స్ కూడా మనకి ఎన్ని పడతాయో కౌంట్ చేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ మన వీడియోలో అంతకుముందు కూడా ఇలాంటి లీఫ్లు అనేవి నేను కుట్టి చూపించాను కదా. ఈ విధంగా మీరు ఏవైనా కొన్ని స్టిచెస్ అనేవి నేర్చుకున్నారనుకోండి, అవి మీరు నెక్స్ట్ వేరే డిజైన్స్‌లో అనేది చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఈ డిజైన్ అంతా కూడా నేనే క్రియేట్ చేసుకున్నాను. ఇలా కుడితే బాగుంటుంది కదా అనేసి. అండ్ కొంచెం ఫ్లవర్స్ కూడా దూరంగా వచ్చేలాగే చేశాను. అంటే మరీ హెవీగా ఉంటే అంత పెద్దవాళ్ళకి అంత బాగోదు కదా అన్నట్టు నేను ఈ విధంగా చేశాను. అంటే ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు ఈ డిజైన్ అయితే. సింపుల్గా ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఇక్కడ లీఫ్ కింద వచ్చేసరికి నేను ఒక 3 mm బీడ్, ఒక షుగర్ బీడ్ తీసుకుని నీడిల్ అనేది కిందకి దించేసాను. ఇలా 3 అనేది వేసుకున్నాను. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే మీరు క్లియర్గా చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. అండ్ ఒకవేళ మీలో ఎవరైనా ఈ డిజైన్ నచ్చిందనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పారంటే నాకు వచ్చినట్లయితే నేను కంపల్సరీ మీతో షేర్ చేస్తాను. అండ్ నెక్ లైన్ అంతా కూడా ఇలా బీడ్స్ అనేవి కుట్టాలి. అది కూడా చూపిస్తే వీడియో ఇంకా లెంతీ అయిపోతుందని నేను ఆపేశాను. చూసారు కదా ఇలా బిట్ కింద నేను కుట్టాననమాట. నాకు అంత టైం కాదు, ఇంట్రెస్ట్ లేదు, ఇలా వదిలేసాననమాట. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.